అందరికీ నమస్కారం. నిన్న ప్రశస్త్ యాప్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ క్వశ్చన్స్ ఏముంటాయి తెలుగు ఇంగ్లీష్లో కూడా మీకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రశస్త్ యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్రతి టీచర్ కూడా మరి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, మళ్ళీ హెడ్ మాస్టర్ ఏ విధంగా రిజిస్టర్ కావాలి, ఏ విధంగా వెరిఫై చేయాలి టీచర్ని, ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు ఈరోజు ఈ ఇన్స్టాలేషను మరియు రిజిస్ట్రేషన్ గురించి ఈ వీడియోలో చెప్తాను. మరి హౌ టు యూజ్ ప్రశస్త్ యాప్, ఈ ప్రశస్త్ యాప్ సంబంధించి ఇప్పుడు దీంట్లో వాట్ ఈజ్ ప్రశస్త్ యాప్, హౌ టు ఇన్స్టాల్ ప్రశస్త్ యాప్, how to do registration at Prashasth app, who are the users of the Prashasth app, how can a teacher do the screening at the present app, how can principal headmaster do the verification of teachers and special educators at the Prashasth app, how is principal headmasters are verified at the Prashasth app, how can special educators and schools at Prashasth app, how can special educators do ద స్క్రీనింగ్ పార్ట్ 2. ఇవన్నీ కూడా అంశాలను కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ప్రశస్త్ యాప్? అగైన్ ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్రశస్త్ యాప్. All disability conditions are not visibly identification. Given the lack of a uniform disability screening checklist for schools that covers the 21 disabilities as per the RPWD Act 2016, and acting on the vision of NEP 2020, NCERT has developed the disability screening checklist for schools and a mobile app Prashasth pre-assessment holistic screening tool for schools. Prashasth app will help for school based screening of 21 disability conditions recognized in RPWD Act 2016 and generate the school level report for further sharing with the authorities for initiating the certification process as per guidelines of సమగ్ర శిక్ష. ఈ విధంగా మీకు ప్రశస్త్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్రశస్త్ అని ఈ విధంగా మీరు టైప్ చేసినప్పుడు ఈ విధంగా మీకు కనబడుతుంది. ఈ ప్రశస్త్ యాప్ని మరి ఈ విధంగా చూడండి. మామూలుగా ఇది ప్లే స్టోర్ మామూలు క్లిక్ చేయండి. మీకు ప్రశస్త్ యాప్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఫ్రమ్ ప్లే స్టోర్. టిల్ నౌ ప్రశస్త్ యాప్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ మాత్రమే ఇది అవైలబిలిటీ ఉంది. ఇక్కడ సెర్చ్ ప్రశస్త్ యాప్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్, క్లిక్ ఆన్ ఇన్స్టాల్ బటన్, క్లిక్ ఆన్ ఓపెన్ బటన్ టు యూజ్ ద యాప్, రిజిస్టర్, సైన్ అప్ అకార్డింగ్ టు యువర్ డిజిగ్నేషన్. మనం ప్రశస్త్ యాప్ అది కూడా మళ్ళీ NCERT అనే విధంగా ఉన్న యాప్ను మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే హౌ టు డూ రిజిస్ట్రేషన్ ఎట్ ప్రశస్త్ యాప్, ఇక్కడ మనం ప్రశస్త్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ లాగిన్, రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ అని ఈ విధంగా కనబడుతుంటుంది. గూగుల్ సింగిల్ క్లిక్ సైన్ in or Yahoo single click sign in are the recommended way to do registration at Prashasth app if you are using Gmail or Yahoo email. అంటే జీమెయిల్ మ్యాక్సిమం వాడుతున్న యాహూ వాడే వాళ్ళైనా ఎవరైనా మామూలుగా రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ అని కొట్టగానే మనకి ఈజీగా రిజిస్టర్ విత్ గూగుల్ ఈ విధంగా కనబడుతుంది. రిజిస్టర్ విత్ గూగుల్, రిజిస్టర్ విత్ యాహూ, రిజిస్టర్ విత్ ఈమెయిల్ అని కనబడుతుంది. జీమెయిల్ ఖచ్చితంగా గూగుల్లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంటుంది. If you have Gmail or Yahoo Mail, choose register with Google or register with Yahoo. If you do not have Google or Yahoo Mail, choose register with email. Fill the mail ID and wait for the OTP. అంటే సపరేట్గా మామూలుగా నీకు అంతకుముందు గూగుల్లో మీ జీమెయిల్ ఎంటర్ చేసి ఉండకపోతే మనం రిజిస్టర్ విత్ ఈమెయిల్ అని లాస్ట్గా ఇక్కడ ఉన్న కాలంని సపరేట్గా చేసి మనం మెయిల్ ఎంటర్ చేయడము, తర్వాత ఓటీపీ మన మెయిల్కి రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత క్రియేట్ యువర్ ప్రొఫైల్ విత్ నేమ్, జెండర్ డిజిగ్నేషన్, స్కూల్ యూడైస్ కోడ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇలా రావడం జరుగుతుంది. క్రియేట్ అన్ అకౌంట్, ఆ తర్వాత వచ్చిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, మెయిల్, టీచర్ ఈ విధంగా అడుగుతుంటుంది. తర్వాత మనం అంటే యూడైస్ కోడ్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెర్ ఆర్ 3 types of users on Prashasth app. Their roles are given below. టీచర్ ఉంటాడు, ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్. మామూలుగా ఫస్ట్ అయితే టీచర్గా మరి ఎంటర్ చేసుకోవాలి టీచర్లు అయితే అందరూ. అలాగే ప్రిన్సిపల్, హెడ్ మాస్టరు అయితే మాత్రం మామూలు ఇప్పుడు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్లో మరి టీచరుగా ఎంటర్ కావాల్సి ఉంటుంది, మళ్ళీ హెడ్ మాస్టర్గా కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టీచర్ ఎంటర్ చేసిన తర్వాత హెడ్ మాస్టర్ కూడా ఎంటర్ చేసి మరి హెడ్ మాస్టర్ మాత్రమే మరి టీచర్లను వెరిఫై కానీ చేయడం జరుగుతుంది. టీచర్ విల్ యాడ్ స్టూడెంట్ ఆఫ్ their class in Prashasth app and do the screening survey part 1. Principal, headmaster and principal will create their account with schools సేమ్ ఈమెయిల్ ఐడి. మెయిన్గా ఇప్పుడు మామూలుగా సమస్య ఏంటంటే హెడ్ మాస్టర్ మాత్రం ఖచ్చితంగా అంతకుముందు యూడైస్లో ఇచ్చిన మెయిల్ అయితే ఏదైతే ఉందో ఆ మెయిల్ తోటి మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుంది.
special educator will create their account and add schools using UDICE codes, and after verification by school head దే విల్ ఫిల్ ద సర్వే పార్ట్ 2. ఇది పార్ట్ 2 అనేది మాత్రం స్పెషల్ ఎడ్యుకేటర్స్ మాత్రం చేస్తారు. పార్ట్ 1 మాత్రం అందరం చేయాల్సి ఉంటుంది. హౌ కెన్ ఏ టీచర్ డూ ద స్క్రీనింగ్ ఎట్ ద ప్రశస్త్ యాప్? ఇక్కడ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ బై స్కూల్ ప్రిన్సిపల్, మామూలుగా నువ్వు రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనం సర్వే స్టార్ట్ చేయాలంటే హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ నీకు అప్రూవ్ చేయాలి, అంటే వెరిఫైడ్ చేయాలి. వెరిఫై అని చేసిన తర్వాతనే నీకు మళ్ళీ క్లాసెస్ కూడా అసైన్ చేయడం జరుగుతుంది. ఏ క్లాస్ అసైన్ చేస్తే నీకు ఆ క్లాసులో విద్యార్థులు ఎవరైతే యూడైస్లో ఎంటర్ చేసి ఉన్నారో వాళ్ళు మనకు కనబడతారు. వాళ్ళకి సంబంధించిన క్వశ్చనరీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. తెలుగులో ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరిగింది. తెలుగులో క్వశ్చన్స్ ఉంటాయి, మామూలుగా అయితే ఇంగ్లీష్ క్వశ్చన్సే ఉంటాయి. ఇంగ్లీషు సంబంధించే మామూలుగా ప్రామాణికంగా తీసుకోవాలి. తెలుగు కొంచెం ట్రాన్స్లేట్ చేసిన క్వశ్చన్స్ మాత్రమే. కాబట్టి మనకు అక్కడ చెక్ లిస్ట్లో ఉన్న క్వశ్చన్స్కి మనం విద్యార్థికి టిక్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక 1 month టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా విద్యార్థిని అబ్జర్వ్ చేస్తూ ఆ బిహేవియరల్, మెంటల్, తర్వాత ఫిజికల్ అన్ని రకాలుగా కూడా విద్యార్థిని మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి స్క్రీనింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ బై స్కూల్ ప్రిన్సిపల్, ఇప్పుడు యాడ్ స్టూడెంట్ అంటే స్టార్ట్ యాడింగ్ స్టూడెంట్ ఆఫ్ యువర్ క్లాస్ అటెండెన్స్ రిజిస్టర్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ దిస్ ప్రాసెస్. మామూలుగా మనం విద్యార్థులను యాడ్ చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా టీచర్లు కూడా మామూలు అందరు రిజిస్టర్ అయిన వాళ్ళను హెడ్ మాస్టర్ వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మరి విద్యార్థులందరినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోవాలి. స్టార్ట్ సర్వే పార్ట్ 1. టీచర్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ఆల్ స్టేట్మెంట్స్ or questions and check only those behavior that are applicable for the student. Save or submit the survey. Only the submitted survey will be assessed by the special educator. మరి పార్ట్ 2లో స్పెషల్ ఎడ్యుకేటర్ చేస్తారు కానీ మనం మాత్రం ఇక్కడ ప్రతి టీచర్ కూడా ఈ విద్యార్థికి సంబంధించిన ఈ డీటెయిల్స్ మాత్రం మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. హౌ ఈజ్ ద ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ వెరిఫైడ్ at the Prashast app? ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ హెడ్ మాస్టర్స్ ఆర్ ఆటో వెరిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ UDICE డేటా ఆఫ్ ఎ స్కూల్. స్కూల్ హెడ్స్ మస్ట్ క్రియేట్ దేర్ అకౌంట్ యూజింగ్ సేమ్ స్కూల్ ఈమెయిల్ ID విచ్ ఈస్ గివెన్ ఇన్ UDICE డేటా ఆఫ్ స్కూల్. అంటే ఆటో వెరిఫికేషన్ మామూలుగా ఇక్కడ మీరు చూసినట్టయితే టెస్ట్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. మరి పర్సనల్ ఇన్ఫర్మేషన్, మెయిల్, ప్రిన్సిపల్, హెడ్ మాస్టరు, ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడా ఆ స్కూల్ నేమ్స్ ఇవన్నీ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మరి వెరిఫై అనేది టీచరు మరి అంటే హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపాల్ పూర్తిగా రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ ఆ స్కూల్లో ఉన్న టీచర్ల లిస్ట్ కనబడుతుంటుంది. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ టీచర్ల లిస్ట్ కనబడుతుంది. అప్పుడు హెడ్ మాస్టరు మరి అతను సరైన టీచరు కరెక్టే, ఈ టీచరు మా స్కూల్లో ఉండనుకున్నప్పుడు అతను వెరిఫై అని క్లిక్ చేసినట్టయితే వెరిఫైడ్ అని ఈ విధంగా పడుతుంది, గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఓకే, ఈ విధంగా మామూలుగా ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్, టీచర్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ వెరిఫికేషన్ కెన్ బి డన్ బై ప్రిన్సిపల్ HM. చెక్ సెల్ఫ్ వెరిఫికేషన్ ఇన్ఫో, ఈ విధంగా చెక్ వెరిఫికేషన్ స్టేటస్ ఇవి కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత హౌ కెన్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ యాడ్ స్కూల్స్ ఎట్ ప్రశస్త్ యాప్? మామూలుగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ మాత్రం స్కూల్స్ని కూడా అతను యాడ్ చేసుకోవడము, తర్వాత పార్ట్ 2 మొత్తం కూడా అక్కడ స్పెషల్ ఎడ్యుకేటరే చేస్తుంటాడు. అది ఏ విధంగా చేయాలనేది మామూలు ఇది పార్ట్ 2. స్పెషల్ ఎడ్యుకేటర్స్ మే యాడ్ మల్టిపుల్ స్కూల్స్ టు డూ ద డిజబిలిటీ స్క్రీనింగ్. పార్ట్ 2 యాడ్ స్కూల్స్ ఫర్ స్క్రీనింగ్. మామూలుగా అతనికి అంటే ఇక స్పెషల్ ఎడ్యుకేటర్ వాళ్ళకి యాడ్ స్కూల్ అని కనబడుతుంటుంది. అలా స్కూల్స్ యాడ్ చేసుకుంటా UDICE కోడ్ కొట్టుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెయిట్ ఫర్ వెరిఫికేషన్ ఫ్రమ్ స్కూల్ హెడ్. ఆఫ్టర్ యాడింగ్ ఏ స్కూల్, ప్రిన్సిపల్ ఆఫ్ ద స్కూల్ receives an alert about new special educators and name of the school educator show in the special educators list with verify button. తర్వాత how can special educator do the screening part 2 అనేది ఇది కూడా ఇవ్వడం జరిగింది. అది ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేటర్ సంబంధించింది. వాళ్ళు ఈ విధంగా అంటే లోకోమోటివ్ డిజబిలిటీ, లెప్రసీ, క్యూర్డ్ పర్సన్, డ్వార్ఫిజం, హియరింగ్ ఇంపవర్మెంట్, మల్టిపుల్ డిజబిలిటీస్ అని ఇట్లా వాటికి సంబంధించి దేనికి విద్యార్థి మరి దేని కిందికి వస్తాడు, ఆ డిజబిలిటీ దేని కిందికి వస్తుంది అనేది మరి పార్ట్ 2లో మరి స్పెషల్ ఎడ్యుకేటర్స్ వాళ్ళు చేస్తుంటారు. ఇది మామూలుగా ఎలా లాగిన్ కావాలి, దీనికి సంబంధించి మరి మీకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కూడా క్లియర్గా మరి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు. తర్వాత ఎలా లాగిన్ కావాలనేది కూడా మరి అందరు రిజిస్టర్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మరి రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపాల్ తోటి వెరిఫై చేసుకున్న తర్వాత మనం ఉపాధ్యాయులు సర్వే స్టార్ట్
చేయొచ్చు. ఆ 60 క్వశ్చన్స్ కూడా మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో తెలుగులో ఇంగ్లీష్లో మామూలుగా అవి వివరించడం జరిగింది. వాటికి సంబంధించి ఒకసారి చూసుకొని విద్యార్థిని కరెక్ట్గా మనం స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనల్ అనేది పార్ట్ 2లో వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేటర్ చేస్తాడు కాబట్టి మనకు మాత్రం అంటే ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో విద్యార్థిని కనీసం 2 వారాలు అట్లా గమనించిన తర్వాతనే మరి ఆ విద్యార్థికి అది ఏ జాబితా దేని కిందికి వస్తాడు, ఏ డిజబిలిటీ కిందికి వస్తాడు అనేది నిర్ధారించి మనకు ఏవైతే అనిపిస్తాయో ఆ విద్యార్థిలో ఏవైతే డిజబిలిటీకి అనిపిస్తాయో వాటిని మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా మరింత సమాచారం నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.